లోన్ క్లోజ్ చేసిన తర్వాత ఈ 3 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అన్నిటికంటే ముందు మీరు ఎన్ఓసి తీసుకోవాలి. ఇంకొకటి, మీరు లోన్ యొక్క ఫైనల్ స్టేట్మెంట్ తీసుకోవాలి. దాంట్లో మీ బ్యాలెన్స్ 0 ఖచ్చితంగా అయి ఉండాలి. మూడవది, మీరు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది ITRలో ఫైల్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఒకవేళ మీకు హోమ్ లోన్ ఉంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి. ఒకవేళ మీకు కార్ లోన్ ఉంటే మీ హైపోథికేషన్ RC నుంచి ఖచ్చితంగా తొలగించండి. దీంట్లో ఏది లేకపోయినా రేపటి రోజున ఇబ్బందుల్లో పడతారు. అండ్ ఒకవేళ ఫైనల్ స్టేట్మెంట్లో ₹1 బ్యాలెన్స్ ఉన్నా అది కాస్త 1 lakh దాకా అవుతుందండి. మనలో కొంతమంది లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు ఇంజంక్షన్ సూట్ అప్లై చేసుకోవచ్చు. దీంతో మీకు లోన్ కట్టడానికి టైం దొరుకుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.